విశాఖపట్నంలో గీతం విద్యా సంస్థలు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనలకు, చట్టాలకు పూర్తిగా విరుద్ధంగా జీవీఎంసీ కౌన్సిల్లో ఈ అంశాన్ని ఆమోదించారని ఆరోపిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, విశాఖ మాజీ మేయర్ జి హరికుమారి, పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. గత నెల 30వ తారీఖున గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగినటువంటి తీరుని రాష్ట్ర ప్రజానీకం మొత్తం గమనించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ సర్వసభ సమావేశంలో మేయర్ కానీ, కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కానీ వ్యవహరించినటువంటి తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలే సిగ్గుపడేలాగా ఆ మీటింగ్ జరిగింది. అది ప్రారంభమైన నుంచి వాస్తవంగా దానిలో 15 అంశాలను పొందుపరిచి ఆ 15వ అంశంగా విశాఖపట్నంలో గీతం కాలేజీకి సంబంధించినటువంటి 54 ఎకరాల 49 సెంట్లు 79 సెంట్లు భూమిని క్రమబద్ధీకరణ చేయటం అందులో 15వ అంశంగా పేర్కొన్నారు. అనంతరం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను భూదోపిడీకి కేంద్రంగా మార్చిందని తీవ్ర విమర్శలు చేశారు. 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం విద్యా సంస్థల ఆక్రమణలో ఉండగానే దాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించడం చట్ట విరుద్ధమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఆ భూమిలో అసైన్డ్ ల్యాండ్ తో పాటు 22A కింద వచ్చే వాగులు, గెడ్డల భూములు ఉన్నాయని, అలాంటి భూములు రెగ్యులరైజ్ చేసే అధికారం మున్సిపల్ కార్పొరేషన్ కు లేదని తెలిపారు. అయినప్పటికీ జనవరి 30న జరిగిన జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో అజెండాలో చివరి అంశంగా ఈ ప్రతిపాదనను పెట్టి అడ్డగోలుగా ఆమోదించారని ఆరోపించారు. ఇది చట్టానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి 22Aలో ఉన్న భూమి, వాగులు, గడ్డలు, అలాగే అసైన్డ్ ల్యాండ్ అందులో ఉన్నాయి. ఆ భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి కార్పొరేషన్కి ఎలాంటి అధికారం లేదు కాబట్టి, చట్టరీత్యా అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ 15వ అంశాన్ని చేర్చడానికి వీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్పొరేటర్లు అందరూ కూడా గట్టిగా మేయర్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రకటించినటువంటి విధానం చూస్తే ప్రజాస్వామ్యమే సిగ్గుపడేలా ఉంది. 1వ అంశం ఆమోదించబడింది, 2వ అంశం ఆమోదించబడింది, 3వ అంశం ఆమోదించబడింది, 12వ అంశం ఆమోదించబడింది, 15వ అంశం ఆమోదించబడింది. ఇది మేయర్ గారు సభను జరిగినటువంటి తీరు. ఇది కరెక్ట్ విధానం కాదు. ప్రధానంగా సమావేశం ప్రారంభంలో కోరం ఉందా లేదని పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులది. అది ఏమాత్రం అక్కడ జరగల. ఫస్ట్ ఉల్లంఘన అక్కడే జరిగింది. రెండోది, ఎజెండాలో ఉన్నటువంటి అంశాలని మేయర్ గారు ప్రస్తావించు సభ ముందు ఉంచాలి. అది అసలు జరగల. అదేమీ జరగకుండా కూటమి సభ్యులు ఊకుమ్మడిగా దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి గందరగోళం మధ్య మా సభ్యుల్ని గాయపరుస్తూ మేయర్ గారు టకటక చదువుకొని అన్ని అంశాలు ఆమోదించేశామని అప్రజాస్వామికంగా ప్రకటించి వెళ్ళిపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని ఆ అంశాన్ని చేర్చి ఆమోదించే అంశం కాదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గీతంకు సంబంధించినటువంటి భూముల్లో దాదాపు 54 ఎకరాల 79 సెంట్లు ప్రభుత్వ భూమి, గడ్డల భూమి, అలాగే అసైన్డ్ భూములు అందులో ఉన్నాయి. 22Aలో పెట్టినటువంటి భూములు ఉన్నాయి అని స్పష్టంగా ఆ గీతం యాజమాన్యానికి తెలియజేసి దాన్ని చుట్టూ కంచి వేయటం కూడా జరిగింది. కోరం ఉందా లేదా అన్న దాన్ని కూడా అధికారులు పరిశీలించలేదని, చర్చ లేకుండా తీర్మానాలను ఆమోదించామని మేయర్ ప్రకటించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడులు జరిగాయని, పలువురికి గాయాలైనప్పటికీ కూటమి సభ్యులు బలవంతంగా తీర్మానాన్ని ఆమోదించుకున్నారని విమర్శించారు.
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గీతం కళాశాల భూముల్లో ప్రభుత్వం అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించి కంచె వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం మారిన వెంటనే ఆ కంచెను ఉల్లంఘించి క్రమబద్ధీకరణకు ప్రయత్నించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ అంశం కోర్టులో ఉన్నప్పటికీ కౌన్సిల్ పెట్టిన ఆమోదించడం మరింత తీవ్ర నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులు అనుయాయుల కోసం విశాఖ భూములను పంచిపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. విశాఖ ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. రహేజా, టీసీఎస్ వంటి సంస్థలకు విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టడం, వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించిన గీతం భూముల రెగ్యులరైజేషన్ ను నిలిపివేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. తదనంతరం ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాన్ని ఉల్లంఘించి ఇవాళ వారి కార్యక్రమాల్ని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ భూముల్ని ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేసుకొని ఎప్పుడైతే కంచి వేశారో దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఒక స్టే ఇవ్వడం కూడా ఆ రోజు జరిగింది. కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సర్వసభ సమావేశంలో దాన్ని క్రమబద్ధీకరించడానికి చేర్చడం అనేది అది కరెక్ట్ కాదు, న్యాయ సంబంధించినటువంటి అంశం కాదు. ఇక్కడ మనం 2-3 విషయాలు ప్రస్తావించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకొని, ఎందుకంటే విశాఖపట్నంలో ఇవాళ భూములు ఎకరం 100 కోట్లలో విలువైన భూములు, ఆ భూములు మొత్తాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి కుటుంబీకులకి కూడా పంచిపెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ గీతమ్మకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటి 54 ఎకరాల 70 సెంట్ల భూమి, దాదాపు 5,000 కోట్ల రూపాయల భూమి అది. దాన్ని మొత్తాన్ని కూడా ఇవాళ స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని ఇవాళ గీతం యాజమాన్యం చేస్తుంది. అప్పగించడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దాన్ని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అవి అసైన్డ్ భూములు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూములు. అసైన్డ్ ల్యాండ్స్ని ఒకవేళ ప్రభుత్వం దాన్ని ముందు తీసుకొని ప్రభుత్వం తర్వాత ఎవరికైనటువంటి అలాట్మెంట్ ఇవ్వాలి. అలాంటిది ఏమీ జరగకుండా దాని మీద ఆ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతి ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ఆధీనంలో భూములు ఉన్నాయి, మేము క్రమబద్ధీకరించుకుంటే తప్పేంటని ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చింది మీ ఆధీనంలోకి? అసలు మీ ఆధీనంలో రావటం ఏంటి? అసైన్డ్ భూములు, గడ్డ భూములు, ప్రభుత్వ భూములు మీ ఆధీనంలోకి వచ్చాయని చెప్పడమే నేరం, చట్ట ప్రకారం నేరం. నేరాన్ని అంగీకరిస్తున్నటువంటి ఎంపీ గారిని ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ మేమందరం కూడా బొత్స సత్యనారాయణ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ భూములకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూద్దామని పరిశీలించడానికి వెళితే పోలీసులను పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా మేము చూడకుండా అడ్డుకున్నారు. ఇవాళ అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులకి పోలీసు కాపలా కాస్తుంది. ఆ భూముల్ని రక్షిద్దామని మేము ఆ భూములకు వెళ్తే కనీసం భూముల దగ్గరికి కూడా ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని రానివ్వలేదు. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వ పరిపాలన ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క సంఘటనే కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా పప్పు బెల్లాలాగా 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని వృధాగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని వాళ్ళకు చూస్తున్నాం. అందుకే ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, మిగిలిన రాజకీయ పక్షాలు కానివ్వండి, అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా విశాఖపట్నం భూముల మీద ఆయన కన్నువేస్తూనే ఉంటాడు. ఇవాళ రహేజా కానివ్వండి, అలాగే మరో కొన్ని సంస్థలు ఇవాళ టీసీఎస్ కానివ్వండి, ఇలాంటి సంస్థలకి మొత్తానికి కూడా 99 పైసలకే భూములు కట్టబెట్టినట్టు సందర్భం. ఇవాళ విశాఖపట్నంలో భూములు ఎంత ఖరీదు ఉంటాయో మనకు తెలియదు. ఇవాళ ఎకరం 100 కోట్ల పైమాట. ఇవాళ అలాంటి భూముల్ని కారు చౌకగా తన అనుయాయులకి కట్టబెట్టే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి ఖర్చు చేస్తున్నారు. ఇవాళ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మరో ఉదాహరణ చెప్తాను మీకు. ఇవాళ హెచ్ఎంటీ యాజమాన్యం వాళ్ళకి వాడేం చిన్న మనుషులు కాదు. ఇవాళ
వాళ్ళకి అతి విలువైనటువంటి ఎండాడ సమీపంలో ఉన్నటువంటి 30 ఎకరాలు. ఆ భూమి విలువ ఎకరం 100 కోట్లు చొప్పున వేసుకున్నా కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని కారు చౌకగా భూమిని వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వ భూముల్ని, అత్యంత విలువైనటువంటి భూముల్ని అతి కారు చౌకగా ఎకరం 99 పైసలకే కట్టబెట్టే కార్యక్రమాన్ని ఇవాళ విశాఖపట్నంలో ప్రజలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ గత 10-15 రోజుల నుంచి కూడా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, గీతంకి 54 ఎకరాల 79 సెంట్లు కారు చౌకగా భూములు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు కుటుంబీకులకి, కుటుంబ సభ్యులకి, లోకేష్ గారి తోడలుడు శ్రీ భరత్ గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు, వారికి ఈ భూమి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి? ఆయనే స్వయంగా చెప్పాడు, మా ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఇవి, ఎలా వచ్చిన మీ ఆధీనంలోకి ఇవాళ చెప్పగలరా మీరు? ఇవాళ ప్రభుత్వ భూముల్ని, ఎస్ఐనెట్ భూముల్ని లీజుకు తీసుకొని ఆ భూముల్లో బిల్డింగ్లు కట్టారు. ఇవాళ మీరు ఆ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూముల మీద, ఎస్ఐనెట్ భూముల మీద, గడ్డ పౌరమోకుల మీద పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి మా ఆధీనంలో ఉన్నటువంటి భూములని ఒక ఎంపీ బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ మాట్లాడటం అనేది చట్టరీత్యా నేరం. ఇది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ దీని మీద కౌన్సిల్లో, విశాఖపట్నంలో జరిగినటువంటి గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్లో అడ్డగోలుగా మేయర్ గారు, కూటమి వ్యక్తులందరూ కూడా చర్చ లేకుండా, చర్చ సందర్భం కూడా రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద దాడి చేసి స్వయం ప్రకటించుకున్నారు. ఆ విధానాన్ని మేము కంప్లీట్గా తప్పుపడుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి ప్రక్రియ, దీన్ని ఆపాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే రాబోయే రోజుల్లో దీని మీద ప్రజా సంఘాలందరినీ కూడా ఏకం చేసినా సరే, అవసరమైతే చట్టరీత్యా దీని మీద పోరాటం చేసినా సరే మేము ముందుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. మరో ముఖ్య విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, 571 ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ఏమాత్రం వీలు లేదనేది సుప్రీంకోర్టు ఆర్డర్. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించింది ప్రభుత్వం. ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అందుకే ఇవాళ మీడియా ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రజానీకానికి ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబం కోసం, కుటుంబీకుల కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని ఏ విధంగా పప్పు బేలలాగా పంచడానికి సిద్ధమయ్యారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మా పోరాటానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, సమాజంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం దృష్టి కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దృష్టి కూడా మరి ఈ విషయాన్ని తెలియజేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్.